ఇంకా కొత్త రేషన్ కార్డులు అనేటువంటిది అయితే చాలా దశాబ్దాల చాలామంది లక్షల మంది యొక్క కాల దాదాపు గత ప్రభుత్వం ఓ 10 ఏళ్ల పాటు పరిపాలన చేస్తే 10 ఏళ్ల నాడు ఏనాడు సామాన్యుని బాధలు పట్టించుకోలేదనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ రేషన్ కార్డులు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. సో అది కూడా మెయిన్ కారణం అని చెప్పాలి గత ప్రభుత్వం ఓడిపోవడానికి. ఎందుకంటే దాదాపు 10 ఏళ్ల కాలంలో జనరల్గా ఆ సందర్భంలో తల్లిదండ్రులతోటి విడిపోయి కొత్త పెళ్లిలై సపరేట్ కాపురాలు పెట్టి వాళ్ళ పిల్లలు వచ్చి ఈరోజు 4వ తరగతి 5వ తరగతి చదువుతున్నటువంటి పరిస్థితులు ఉన్నా సరే కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వలేదు. మరి ఎందుకు ఇవ్వలేదు అనేటువంటిది, ఎందుకు ఇబ్బంది పెట్టింది అనేటువంటి మాట పక్కన పెడితే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఆ రోజు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని చెప్పింది. చాలామంది అయితే దాదాపు కొన్ని లక్షల అప్లికేషన్స్ అయితే ఓన్లీ వైట్ రేషన్ కార్డు కోసం పెట్టినటువంటి పరిస్థితులను 10 లక్షలకు పైగా కూడా తెల్ల రేషన్ కార్డు పెట్టింది. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి 6 గ్యారంటీలకు కూడా రేషన్ కార్డు ప్రామాణికం అన్నటువంటి పరిస్థితుల్లో మస్తు అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. దాదాపు ఈ ప్రభుత్వం వచ్చేసి కూడా 8 నెలలు 9 నెలలు వస్తుంది. ఈ పరిస్థితుల్లో చాలామంది అయితే రేషన్ కార్డులు ఎప్పుడొస్తాయి అనేటువంటిది, ఇంకా కండిషన్స్ ఏముంటాయి అన్నటువంటిది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి సంక్షేమ పథకాలకు వాళ్ళు పెడుతున్నటువంటి రూల్స్ కూడా కొన్నిసార్లు వివాదాస్పదమవుతున్నటువంటి వేళ మరి ఎవరికి రేషన్ కార్డు వస్తుంది, ఎట్లాంటి వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎట్లా అప్లై చేసుకోవాలి, ఆ రోజు అప్లై చేసుకున్న వాళ్ళకే 6 గ్యారంటీల కోసం అప్లై చేసుకున్న వాళ్ళకే వస్తుందా, లేదంటే కొత్త ఆప్షన్స్ ఉంటాయా, ఇవన్నీ కూడా ఎన్నో డౌట్లు, ఎన్నో సందేహాలు, ఎన్నో అనుమానాలు ఉన్నాయి. వీటన్నిటికీ పటాపంచలు చేస్తూ మొత్తం మీద అయితే అతి త్వరలోనే రేషన్ కార్డులు ఇస్తాం, వైట్ రేషన్ కార్డులు ఇస్తాం అని చెప్పేసి అయితే ప్రభుత్వం కసరత్తు అయితే మొదలుపెట్టింది. దానికి కావాల్సినటువంటి అర్హతలను కూడా నిర్ధారించింది. ఇక పల్లెల్లో ఉంటే 1.5 లక్షల వార్షిక ఆదాయం అన్న ఉండాలంట, లేదంటే మాగానంటే తరి ఉంటుంది కదా, 3.5 ఎకరాల తరి, లేదంటే 7 ఎకరాల కుష్క ఉన్నా సరే, శల్క పొలం 7.5 ఎకరాల వరకు ఉన్నా సరే రేషన్ కార్డు ఇయనికైతే కసరత్తు అయితే మొదలు పెట్టిండ్రంట. ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షల వార్షికాదాయ పరిమితి విధించాలని అయితే ప్రతిపాదనలు అయితే వచ్చినాయంట. ఇక దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు అయితే జారీ చేసేందుకు ప్రభుత్వం అయితే రెడీగా ఉంది అన్నటువంటిది. దానికి సంబంధించినటువంటిది రెవెన్యూ మంత్రి, తర్వాత మంత్రులు రాజనరసింహ, తర్వాత పొంగులేటి వాళ్ళందరూ కూడా పౌర సరఫరాల శాఖతో చర్చలు కూడా జరిపినారంట. ఇక సక్సేనా కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకుంటామని, కొత్త రేషన్ కార్డు మంజూరులో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారెవరు అవకాశం కోల్పోకుండా, అంటే బీపీఎల్ ఫ్యామిలీస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళెవ్వరికి కూడా అర్హత కోల్పోకుండా అర్హత ఉన్న అందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తామని అయితే చెప్తున్నారు. ఇక దీని మీద లోతైన అధ్యాయం, ఎందుకంటే ఇట్లా జారీ చేసేసి తర్వాత ఫేక్ ఉన్నాయని చెప్పేసి, నకిలీ ఉన్నాయని చెప్పేసి, లేకపోతే అరువులు గారని చెప్పేసి అవన్నీ కాంట్రవర్సీస్ లేకుండా దాని మీద లోతైన అధ్యయనం చేసే దిశగా కూడా ప్రభుత్వం చేస్తుందంట. అందులో భాగంగా రాజకీయాలకు అతీతంగా అధికార ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులందరి నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో సలహాలు కూడా తీసుకుంటామన్నటువంటి మాట కూడా మంత్రుల బృందం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎందుకంటే కేవలం మేము ఇచ్చేసినాం, మా పాలసీ ఇట్లా ఉంది, మేము వీళ్ళకి ఇచ్చేస్తాం అనకుండా ఈవెన్ ప్రతిపక్ష సంబంధించిన పార్టీలకు సంబంధించినటువంటి అందరినీ రాజ్యసభ, లోక్సభ, శాసనసభ, మండలి సభ్యులందరికీ కూడా లేఖలు రాస్తారంట. విధి విధానాల రూపకల్పనలో వారి సలహాలు సూచనలు కూడా తీసుకుంటారంట. అట్లే డాక్టర్ ఎన్సి సక్సేనా కమిషనర్గా సుప్రీంకోర్టు స్పెషల్ కమిషనర్ హర్ష మండల్ సభ్యుడిగా ఉన్న సక్సేనా కమిటీ సిఫార్సులను కూడా కొత్త రేషన్ కార్డుల మంజూరులో పరిగణలోకి తీసుకోవాలని ఇక డాక్టర్ సక్సేనా, తర్వాత సుప్రీంకోర్టు స్పెషల్ కమిషనర్ హర్ష మండల్ సభ్యుడిగా ఉన్నటువంటి సక్సేనా కమిటీ కూడా బీపీఎల్ ఫ్యామిలీస్ ఎట్లా ఉంటారు అనేటువంటి నిర్వచనానికి ఆ కమిటీ సూచనలను కూడా పరిగణలోకి తీసుకుంటామన్నటువంటిది కూడా చెప్తుంది. ఇక కొత్త రేషన్ కార్డుల జారీలో అధికారుల బృందం ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డు జారీలో అవలంబిస్తున్నటువంటి, ఎందుకంటే మన ప్రభుత్వము, మన మంత్రులు, మన ప్రజాప్రతినిధుల సూచనలే సలహాలే కాకుండా ఇతర రాష్ట్రాల బీపీఎల్ ఫ్యామిలీస్ని ఎట్లా నిర్ధారిస్తున్నారు, అక్కడ ఎవరెవరికి రేషన్ కార్డులు ఇస్తున్నారు, అక్కడ రేషన్ కార్డుల మీద ఏమేమి ఇస్తున్నారు, ఎట్లాంటి ఫెసిలిటీస్ పెడుతున్నారు, దాన్ని ఏ దానికి ప్రామాణికంగా తీసుకుంటున్నారు, అన్నిటి మీద కూడా మన అధికారులు అయితే రివ్యూ చేస్తున్నారంట. ఇక ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ వలస వచ్చిన వారికి 2 చోట్ల తెల్ల కార్డు ఉన్నట్లు తేలిందని, అటువంటి వారికి ఒకే చోట కార్డు ఉండేలా ఆప్షన్ ఇవ్వాలన్న ప్రతిపాదనపై ఉపసంఘం కూడా, జనరల్గా ఆంధ్రోళ్ళు ఉంటారు,
ఈడికి వచ్చింటారు, ఈడ సెటిల్ అయి ఉంటారు, వాళ్ళకి ఆడ రేషన్ కార్డు ఉంటుంది. ఓ 4-5 ఏళ్ళు అయితే ఆ ఏరియాకు పరిచయం అయితే ఈడ ఓటర్కి వస్తే ఈడ ప్రజాప్రతినిధులు వాళ్ళకి ఈడ కూడా రేషన్ కార్డు ఇప్పిస్తారు. అట్లా 2 చోట్ల కూడా రేషన్ కార్డులు ఉన్నటువంటి పరిస్థితి. మన దగ్గర హైదరాబాద్ చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాల నుంచి వచ్చి ఈడ ఉన్నారు. మిగిలిన చోట్ల అంటే వదిలేసేయండి, మిగిలిన రూరల్ డిస్ట్రిక్ట్లో అయితే పెద్ద ఇంపాక్ట్ ఉండదు, కానీ దాని ప్రభావం ఉండదు. కానీ హైదరాబాద్ లాంటి ఏరియాలో ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాదు, లేదంటే ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఈసారి ఇంకా ఎక్స్టెంట్ కూడా అవుతున్నటువంటిది, జిహెచ్ఎంసీ పరిధి కూడా పెరుగుతుంది. ఈ ఏరియాలో దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాల వారు కూడా ఉన్నారు. ఈ మధ్య మనం వింటున్నాం పక్క దేశాలలో కూడా ఇక్కడ ఇండియన్స్గా తప్పుడు ఆధార్ పత్రాలు సృష్టించి ఇక్కడ ఉంటున్నారు అన్నటువంటిది కూడా వాసంటోళ్ళకి. మరి ఇక పక్క రాష్ట్రాల వాళ్ళకైతే ఆడ రేషన్ కార్డు, ఈడ రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆడనన్నా ఈడనన్నా ఉంచుకునేలా కూడా దాని మీద చర్యలు తీసుకుంటారంట. ఇక దాదాపు 89.96 లక్షల రేషన్ కార్డు, అంటే దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు కూడా ఉన్నట్లు. ఇక తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెల్ల రేషన్ కార్డుల కోసం మరో 10 లక్షలు కూడా, అంటే దాదాపు 1 కోటి తెల్ల రేషన్ కార్డులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ తెల్ల రేషన్ కార్డులకి ఈ బీపీఎల్ ఫ్యామిలీని ఎట్లా నిర్ధారించాలనేటువంటి దాని మీద అయితే చర్చలు జరుగుతున్నాయంట. ఇక తొలి విడతగా అయితే ముందుగా అయితే వాళ్ళు క్లారిటీకి వచ్చేసిండ్రు. గ్రామీణ ప్రాంతంలో 1,50,000 ఆదాయం ఉండాలి, లేదంటుంటే 3.5 ఎకరాల తరి ఉన్నా సరే, లేదంటే 7.5 ఎకరాల శెల్క ఉన్నా సరే. ఇక హైదరాబాద్ లాంటి లేదంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి 2 లక్షల వార్షిక ఆదాయం వరకు ఉంటే కూడా తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలన్నటువంటి కూడా నిర్ధారణకు వచ్చినట్ట. మొత్తం మీద అయితే మనకి అతి త్వరలోనే రేషన్ కార్డులు కూడా వస్తాయన్నటువంటి ఆశ మనకైతే స్పష్టంగా అయితే కనిపిస్తోంది. అయితే కొన్ని సంక్షేమ పథకాలకు అప్పటి వరకు మన తెల్ల రేషన్ కార్డు అనేటువంటిది ప్రామాణికంగా చేయకుండా అందరికీ ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ కూడా సంక్షేమ పథకాలు అందాలని అయితే కోరుకుందాం.